ఈ కాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్దగా ఉందో. ఇది నేను సపరేట్ కూడా పెట్టలేదు, మందార మొక్క ఉన్నది, ఈ మందార చెట్లని కాలీఫ్లవర్ పెట్టిన, అయినా ఎంత బాగా వచ్చింది చూడండి. మనం ఏం లేదు, ఇంట్లో మిగిలిపోయినవి అన్నీ వీటికి ఇస్తూ ఉండాలి అంతే. దోశపిండి పులిసిపోయినాక మనం వాడం కదా, పడేస్తాం కదా, అది వీటికి డైల్యూట్ చేసి వేయాలి. అది పల్లి చట్నీ కూడా అంతే, మనం మిగిలిపోయినాక పడేస్తాం, పడేసేదాన్ని వీటికి వేయాలి, నీళ్ళలో కలిపి వీటికి పోసినాం అనుకోండి, ఇంత హెల్తీగా ఉంటాయి చెట్లు. నేను సింపుల్ వాటితోనే ఇట్లా పెంచుతున్నా. ఓన్లీ మనం తినే వేస్ట్నే. రైస్ కూడా అంతే, మనం కొంచెం మిగిలింది అనుకోండి, దాన్ని కొంచెం గ్రైండ్ బట్టి మెత్తగా చేసేసి ఆ వాటర్లో కలిసిపోతుంది కదా, అప్పుడు వీటికి వేయాలి. ప్రతి ఒక్కటి రైస్ అనే కాదు, ప్రతి ఒక్క